ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లరియన్ హార్మోన్ టెస్ట్ అన్నమాట. ఇది ఫెర్టిలిటీ పేషెంట్స్ అందరికీ చేస్తాము. దీని ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లరియన్ హార్మోన్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మనము స్త్రీలలో సంతాన సాఫల్యత అవకాశం ఎంతవరకు ఉంది అన్నదాని గురించి తెలుసుకోవచ్చు. నార్మల్గా స్త్రీలలో 1 to 4 ఉన్న వాళ్ళకి సంతాన సాఫల్యత అనేది నార్మల్ లెవెల్లో ఉన్నట్లుగా మనం పరిగణిస్తాం. కానీ ఈ లెవెల్స్ ఏజ్ని బట్టి కూడా మళ్ళీ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే 1 ఉన్నా కూడా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి సంతాన సాఫల్యత అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు 40 years 45 years ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ 4 ఉన్నా కూడా సంతాన సాఫల్యత అన్నది తగ్గుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ వయసుతో పాటు తగ్గుతుంది కాబట్టి. సో ఏఎంహెచ్ ఒకటే కాకుండా ఏజ్ కూడా ఏఎంహెచ్కి రిలేట్ చేసి మనము ట్రీట్మెంట్లో ముందుకెళ్తాము. ఏఎంహెచ్ 4 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని మందులు ఉన్నాయి. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏఎంహెచ్ బాగా తక్కువ ఉన్న వారికి కూడా కొన్ని మందులు ఉన్నాయి. ఇంకా మనము అవి నంబర్ పెంచడానికి కాకపోయినా కొంత క్వాలిటీ పెంచడానికి, ఉన్నవి రిజర్వ్లో ఉన్నవి బయటకి రావడానికి, మనం రిట్రీవ్ అవ్వడానికి మనము మెడిసిన్స్ ఇస్తాము. సో ఏఎంహెచ్ ద్వారా మనము స్త్రీలలో సంతాన సాఫల్యత ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు.